జమ్మూ కశ్మీర్లో కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. మేనిఫెస్టోలోని హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. కశ్మీర్ ప్రజల్లో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా. బీజేపీ తప్పుడు మార్గంలో ప్రయాణించకుండా ఆర్ఎస్ఎస్ నియంత్రించాలన్నారు ఆప్ చీఫ్ కేజ్రీవాల్. జమ్మూ కశ్మీర్లో కూటమి సర్కార్ గెలిస్తేనే ప్రజల హక్కులు పదిలంగా ఉంటాయన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. కశ్మీర్ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా మేనిఫెస్టో తయారు చేశామన్నారు. మేనిఫెస్టోలోని 7 హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. కూటమి సర్కారుతోనే కశ్మీర్ ప్రజలకు సామాజిక న్యాయం, ఆర్థిక సాధికారత సాధ్యమంటూ ట్వీట్ చేశారు ఖర్గే. యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఉదయభాను చిబ్ను నియమించింది ఏఐసీసీ. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో ప్రకటించారు. పదవి విరమణ చేసిన అధ్యక్షుడు శ్రీనివాస్ బీవీ సహకారాన్ని పార్టీ అభినందిస్తుందని తెలిపారు. జమ్మూ కాశ్మీర్కు చెందిన ఉదయభాను చిబ్ గతంలో ఆ రాష్ట్ర యూత్ కాంగ్రెస్కు చీఫ్గా పనిచేశారు. జమ్మూ కాశ్మీర్ ఫస్ట్ ఫేజ్ అసెంబ్లీ ఎన్నికల్లో గతంతో పోల్చితే పోలింగ్ శాతం తగ్గిందన్నారు ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా. చాలా ప్రాంతాల్లో ప్రజలు ఓటు వేయడానికి ముందుకు రాలేదన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాలే కారణమన్నారు. ఇప్పటికైనా మోదీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలన్నారు ఒమర్ అబ్దుల్లా. जहां पोलिंग कम हुई है और इसके बारे में मौजूदा हुकूमत को सोचना चाहिए कि आखिरकार ऐसा क्यों कि 2014 में जबकि वो कहते हैं आज सारा कुछ ठीक है, आज बॉयकॉट भी नहीं है, आज खौफ भी नहीं है, इन सब चीज़ों के बावजूद कई सारे ऐसे इलाके हैं जहां 2014 के मुकाबले इस बार टर्नआउट कम रह चुका है, लेकिन तब भी जितने लोगों ने वोट डाले हम उसका शुक्रगुजार हैं. ప్రధాని మోదీ తప్పుడు పనులు చేయకుండా ఆపాల్సిన బాధ్యత ఆర్ఎస్ఎస్ పై ఉందన్నారు ఆప్ కన్వీనర్ మాజీ సీఎం కేజ్రీవాల్. ఆర్ఎస్ఎస్ నుంచే బీజేపీ మోదీ వచ్చారని, వారు మంచి దారిలో వెళ్లేలా చూడాలన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్లో జరిగిన జనతాకి అదాలత్లో పాల్గొన్నారు. దేశభక్తులమని చెప్పుకునే బీజేపీ, ఆర్ఎస్ఎస్ 10 ఏళ్లలో ప్రతిపక్షాలను ప్రజలను ఇబ్బంది పెట్టడం మినహా చేసిందేమీ లేదన్నారు కేజ్రీవాల్. देश भर में सबसे भ्रष्टाचारी नेताओं को मोदी जी ने अपनी पार्टी में शामिल करवा लिया. जिन नेताओं को कुछ दिन पहले मोदी जी ने खुद सबसे भ्रष्टाचारी बोला, जिन नेताओं को अमित शाह जी ने खुद भ्रष्टाचारी बोला, कुछ दिन के बाद उनको बीजेपी में शामिल करा. తిరుపతి లడ్డు కల్తీ ఆరోపణలు తీవ్రమైనవన్నారు ఎస్పీ ఎంపీ డింపుల్ యాదవ్. దేవాలయాల్లో ప్రసాదం కల్తీపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశాలపై త్వరగా విచారణ పూర్తి చేయాలన్నారు. కల్తీ ఆహారం, కల్తీ ధాన్యాలు, కల్తీ నూనె, నెయ్యి విక్రయాలను అరికట్టాలన్నారు డింపుల్ యాదవ్. मैं समझती हूँ कि जो ये हमारा फूड एडल्ट्रेशन डिपार्टमेंट है इसको पूरी तरह काम करना चाहिए और ये जांच बिठानी भी चाहिए. जिस तरह आप बता रहे हैं कि तिरुपति बालाजी के लड्डू में जो एडल्ट्रेशन का मामला आया है, तो ये बहुत ही नाजुक मामला भी है, क्योंकि कहीं ना कहीं ये हमारे श्रद्धा से जुड़ा हुआ मामला है. హర్యానా, జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. 10 ఏళ్ల బీజేపీ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తున్నారు కూటమి నేతలు.